రాజకీయ నాయకులు సినిమాటిక్ భాష ఉపయోగించడం ప్రారంభించి చాలా కాలమే అయింది. ఎన్నికల ప్రచారం సమయంలో అయితే ఏ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి పాపులర్ అవుతుందో అందులోని డైలాగులు వాడుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రధాని మోడీ కూడా ఓసారి ఎన్నికల ప్రచారంలో బాహుబలి సినిమా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా జగన్ 2.0 గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, త్వరలోనే తాము తిరిగి అధికారంలోకి వస్తారంటూ జగన్ 2.0లో తన ఫస్ట్ టర్మ్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వ్యాఖ్యానించారు ఆయన. ఇది జరిగిన కొద్ది రోజులకే, అంటే ఈ సోమవారం నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్ 3.0 బీఆర్ఎస్ 3.0 ఖచ్చితంగా వస్తుందంటూ వ్యాఖ్యానించారు. అప్పుడు ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తామన్నారు. ఈ విషయంలో తానే బాధ్యత తీసుకుంటానని, తన చేతిలో ఉన్నంత వరకు ఉద్యమకారులకే తొలి ప్రాధాన్యత ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. మధ్యలో వచ్చిన వాళ్ళు తమ వాళ్ళు కాదని చెప్పడం లేదు, కానీ ఎవరూ లేనప్పుడు పార్టీ కోసం పనిచేసిన ఉద్యమకారులకు తొలి ప్రాధాన్యత ఉంటుందంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రమంతటా కూడా ఇదే విధానం అనుసరిస్తామంటూ కవిత వ్యాఖ్యానించారు. జగన్ ఇటీవలే తన 2.0 గురించి ప్రస్తావిస్తే కవిత తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ 3.0 కేసీఆర్ 3.0 అని చెప్పటం విశేషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.